హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్ప. ఈరోజు వీడియోలో మీకు కొత్తిమీర పులావ్ చేసి చూపించబోతున్నాను. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ పదార్థాలతో రుచిగా చేసి చూపించబోతున్నాను. ముక్క పట్టుకుంటే సాఫ్ట్గా, జ్యూసీగా, స్పైసీగా, వేడివేడిగా కొత్తిమీర పులావ్ ఎలా చేయాలో చూసేద్దామా? అది కూడా కుక్కర్లో పొడి పొడిగా చేసి చూపించబోతున్నాను. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను అరకిలో చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఇందులో ఉప్పు, పసుపు వేసి చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ, ఒకటి అంగుళం అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇందులో 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఎందుకంటే ఇందులో కారం కూడా ఏమీ యాడ్ చేయము, ఈ పచ్చిమిర్చితోనే చేస్తున్నాను. ఇలా ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు వేసుకొని కారం తినే దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే వేయించి పెట్టుకున్నాను, అవి 2 గుప్పెళ్ళు. అలాగే అరకప్పు కరివేపాకుని శుభ్రంగా కడిగి తీసుకుని, అలాగే చిన్నది ఒక కట్ట కొత్తిమీరని కూడా కడిగి కట్ చేసుకొని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీరు కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేసేసాను. అలాగే మన ఇంట్లో హోల్ గరం మసాలా ఏముంటాయో ఆ స్పైసెస్ అన్నిటినీ యాడ్ చేసుకొని 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి కలర్ మారేంత వరకు వేయించుకొని మనం ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు చికెన్ని బాగా ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది కదా. అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం 4 నుంచి 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటితో బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా మనం కొత్తిమీర పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ముందుగా 10 నిమిషాలు వేయించుకున్నాం కదా, చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేలాగా. అప్పుడు చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు గరం మసాలాని 1 స్పూన్ వేసుకుందాము, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర నీళ్ళు కూడా వేసుకొని 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఈ కొత్తిమీర కూడా పచ్చి వాసన లేకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాసు సోనా మసూరి రైస్ని కడిగి నానబెట్టుకున్నాను. అంటే నేను ఇక్కడ ఒక 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే నానబెట్టుకున్నానండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మెత్తబడకూడదు, కాబట్టి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీరని మనం 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత మనం శుభ్రంగా కడిగి తీసుకున్న రైస్ని కూడా ఇందులో వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించుకోండి. ఇలా వేయించుకుంటేనే రైస్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ రైస్కి పట్టి ఇప్పుడు నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. పాత బియ్యం అయితే 2.5 గ్లాస్ నీళ్ళు తీసుకోండి. అలాగే రుచికి తగినంత సాల్టు, అలాగే కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఈ రైస్లో మొత్తం కలిసిపోయేటట్టు సాల్ట్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యిని కానీ ఆయిల్ కానీ 1 స్పూన్ వేసుకోండి, నేనైతే ఆయిలే వేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా నార్మల్ అయిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి అరకిలో చికెన్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ముక్కలు ఎక్కువ కనపడతాయి కాబట్టి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం. ఫ్రెండ్స్, ఈ కుక్కర్లో మనం ఇలా రైస్ చేసినా కూడా పొడి పొడిగా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కొత్తిమీర పులావ్ని మీరు ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి.
ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తిమీర పులావ్ని ట్రై చేసి వేడి వేడిగా స్పైసీగా సైడ్ డిష్గా పెరుగు రైతా ఉన్నా సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.